హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వన్ మోర్ లేజీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తానండి. మర్చిపోవద్దు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫుడ్ అండి. 13th నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. లంచ్ బాక్స్లోకి ఏమేమి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి. చాలా ఇష్టంగా తింటారండి. అలాగే చాలా బాగుంటుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మనం ఈరోజు లెమన్ రైస్ చేయబోతున్నామండి. కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, నిమ్మరసం. ముందుగా అన్నాన్ని ఉడకబెట్టి చల్లార్చి పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసంలో నిమ్మగింజలు లేకుండా చూసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేయండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఎండుమిర్చి వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత కొన్ని పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఉంచండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని అందులో బాగా కలిపి మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఉంటాను మరి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.